It's okay, Mr. Vamshi Krishna. Can you please brief me about yourself? I am. Vamsi. My name is Vamsi. I would love to tell something about myself, my strengths and my weaknesses. కానీ నేను చెప్పలేను. ఎందుకంటే హే మర్చిపోయా, నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఓ అవునా, సర్లే. యు నో వాట్, ఐమ్ కమింగ్ టు సిటీ టుమారో. నేను నిన్ను పర్సనల్గా కలిసి నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, వీఆర్ గోయింగ్ టు మీట్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను అడ్రస్ పింక్ చేస్తాను, షార్ప్గా 10 AM వచ్చేసాయి. ఓకే బాయ్. నా ప్రాబ్లం గురించి నీకు అసలు ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? హాయ్, ఎలా ఉన్నారు? Excuse me, ma'am. Order, please. 2 black coffees ప్లీజ్, వన్స్ అగైన్. ఓకేనా మీకు? యా, బ్లాక్ కాఫీ. ఇంకేంటి? యు నో వాట్, యూ లుకింగ్ హ్యాండ్సమ్. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అదితి. వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, ఏమైనా మాట్లాడొచ్చు కదా.
కాల్ చేస్తే ఎలాగో లిఫ్ట్ చేయవు. అట్లీస్ట్ ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. మీరు మాట్లాడితే వినాలని ఉంది. వంశీ, ఏమైంది? హే కూల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కాల్ చేస్తే ఎలాగో లిఫ్ట్ చేయవు. అట్లీస్ట్ ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. మీరు మాట్లాడితే వినాలని ఉంది. వంశీ, I am sorry. సారీ ఎందుకు? నాకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీకు ముందు చెప్పుండాల్సింది. See, I'm nobody to judge you. Please don't feel bad. కానీ ఈ సిచ్యువేషన్లో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. మనం ఇలా అన్కంఫర్టబుల్గా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇంతేనా? సింపుల్. దీనికింత ఆలోచించానా? అయినా తను కన్ఫ్యూజ్ అవడంలో తప్పేముంది? ఒకవేళ ఈ విషయం గురించి ముందే తనకి చెప్పుంటే సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో. నేను చెప్పాలనుకుని చెప్పేశా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.